జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఈ మధ్య కాలంలో మనం చాలా వార్తలు చూస్తున్నాము. లేడీ విలన్స్ ఎక్కువైపోయారు. ఆడవాళ్ళు ఎలా అంటే అది సోషల్ మీడియా ప్రభావం అనుకోవాలా, సినిమాల సీరియల్స్ కూడా ముఖ్యంగా చూసుకుంటే ప్రతి సీరియల్లో కూడా లేడీ విలన్స్ ఎక్కువైపోయారు. 2-3 లేడీ విలన్స్ ఉంటున్నారు. ఇంకా జెంట్స్ అనే వాళ్ళు లేరు అసలు. అంటే ఆడవాళ్ళు ఎలా తయారంటే అంటే స్వేచ్ఛ ఎక్కువైపోయింది అనుకోవాలా. అందరి గురించి కాదు, కొంతమంది అయితే ఉన్నారు టార్చర్ చేసే వాళ్ళు ఉన్నారు. మంచి భర్త పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడము, అలాంటి కోవకి చెందిందే బెంగళూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్. భార్య పైన భర్త కేసు వేసాడంట. అంటే ఎంత విసిగిపోయి ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఉంటాడు. నన్ను టార్చర్ చేస్తుంది, నన్ను అలా ఉండమంటుంది, నన్ను ఇలా ఉండమంటుంది, మేమిద్దరం కలుసున్న వీడియోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నువ్వు అలా చేయకపోతే నేను ఇవి బయట పెడతానని అంటుంది భార్య. మరి అంటే ఈ కేసెస్ ని ఎలా తీసుకోవాలంటారు? కాలం రివర్స్ అవుతుంది. ఒకప్పుడు భర్తలు భార్యని టార్చర్ పెట్టేవాళ్ళు, అది భరించేవాళ్ళు. అప్పట్లో తిరగబడింది ప్రపంచం, అంటే జమానా తిరగబడింది. అంటే భార్యను భర్తని టార్చర్ పెడుతున్నారు. ఇందులో అంత పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. నన్ను అంటే ఏం కాదు, అలా తిరగబడ్డం అనేది కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు, కరెక్ట్ అని ఎవరూ చెప్పరు. వాళ్ళ భర్తలు భార్యని బాధించడం కూడా కరెక్ట్ కాదు కదా. అయినా మేల్ డామినేటింగ్ టైంలో వాళ్ళు బాగా డామినేట్ చేశారు. అవును, అవన్నీ భరించారు, సహించారు ఆడవాళ్ళు. ఏదో భూదేవంత ఓర్పు అనేవాళ్ళు అలాగే భరించారు. క్రమేపీ కాలం తిరగబడింది. అంటే ప్రజల మనస్తత్వాల్లో అభిప్రాయాల్లో మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళని టార్చర్ పెడుతున్నారు. ఒకప్పుడు భార్యకు వీడియోలు తీసి భర్తలు బెదిరించేవాళ్ళు, ఇప్పుడు భార్యలు భర్తలు వీడియోలు తీసి బెదిరిస్తున్నారు. రెండూ తప్పే, అది తప్పే ఇది తప్పే. అంటే కొన్నాళ్ళు అతిగా ఏదైనా ఉన్నట్టయితే దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు, కొన్నాళ్ళకి తిరగబడతారు. ఏదైనా సరే. ఇప్పుడు మనం ఒక విషయంలో పదే 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 టార్చర్ పెడుతుంటే మన వాళ్ళు సామెత చెప్తారు చూడు, పిల్లి కూడా 4 గోడల మధ్యన పెట్టి బంధిస్తే గుడ్లు పీకుతుంది అంటారు. అంటే అది కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ ప్రయత్నం జరగనప్పుడు తప్పనిసరిగా ఇంకా అది గత్యంతరం లేని పరిస్థితుల్లో తిరగబడుతుంది. అంటే మేడం, అసలు భార్య భర్తల మధ్యలో గొడవలు అనేవి సహజమే, జరుగుతూనే ఉంటాయి కదా. మరి దానికోసం ఇంతలా టర్న్ అయిపోవాలా? అంటే టార్చర్ రివెంజ్ తీసుకోవడం అంటే పగలు ప్రతీకారాలయమే ప్రతి మనిషిలోనూ పెరిగిపోయాయి. అది కరెక్ట్ అంటలేదు. ఏదైతే జరగకూడదో అలాంటివే జరుగుతున్నాయి. ఇప్పుడు చిన్న విషయంలో పని వాళ్ళతో కూడా ఏదైనా తేడా వస్తే వాళ్ళు తిరగబడతారు. ఇదివరకైతే పడుండేవాళ్ళు, ఇష్టమైతే చేసేవాడు, కష్టమైతే లేదు. అలా ఊరుకోట్లే ఇప్పుడు. మేము మనుషులమే, మాకు మాత్రం ఇష్టాలు ఉండవా, మాకు మాత్రం కోరికలు ఉండవా అన్న ధోరణి ప్రబలుతోంది జనంలో. వాళ్ళకి కోరికలు ఉంటాయి, అన్నీ కరెక్టే. కానీ నువ్వు ఒక మెట్టు దిగి నీ పరిస్థితిని బట్టి నువ్వు గిన్నెలు తోమకడానికి వచ్చావు. నన్ను ఒకసారి ఒక అమ్మాయి అడిగింది, మీకేంటి మీరు 1000 జీతాలు తీసుకున్నారు, మాకు పట్టుమని 10,000 ఇవ్వడానికి బాధపడతారు అంది. 1000 జీతాలు నన్ను కూర్చోబెట్టి గవర్నమెంట్ ఊరికే ఇవ్వాలా? ఎంఏ దాకా చదువుకుంటే ఇచ్చారు. మరి నువ్వు చదువుకుంటే నీకు ఇచ్చేవారు, నువ్వు చదువుకోవాలా? నువ్వు 5 క్లాసులు చదువుకుని ఎంఏ చదువుకుని దాంతో ఎందుకు పోల్చుకుంటావు? అది తెలియలేదా? డబ్బుల దగ్గర పోలికి తెలిసింది, నీ చదువు లేదు, నీ బ్రతుకింతే అన్న సంగతి తెలియలా. నీకు 5 క్లాసులు చదువుకున్నావు కాబట్టి అంట్లు దొంగకోవాల్సి వస్తుంది, నేను ఎంఏ చదువుకున్నాను కాబట్టి టీచర్గా చేయగలిగాను అని జవాబు చెప్పే స్థాయిలో మనం ఉన్నా కూడా చాలా మంది చెప్పరు. చాలా మంది పడరు, ఎందుకు వచ్చిన గొడవలేను వాళ్ళు ఊరుకుంటారు, లేదా వీళ్ళు మానేసి వెళ్ళిపోతారు. అంచేత ప్రజల్లో అసలు సర్దుబాటు గుణం అనేది లేకుండా రివెంజ్ యాటిట్యూడ్ ఎక్కువ అవుతుంది. పగలు ప్రతీకారాలు, ఈ కోపాలు తాపాలు, ఇది ఎక్కువైపోతుంది. దాంతో ఏమవుతుందంటే భర్త ఒకప్పుడు భార్యని బాధించాడు, ఇప్పుడు భార్య భర్తని బాధిస్తుంది. నేను చెప్పినట్టు వింటావా వినవా, నేను చెప్పినట్టు చేస్తావా చేయవా, లేకపోతే నిన్ను సోషల్ మీడియాలో పెడతాను, నీ వీడియోలన్నీ నేను లీక్ చేస్తాను అని బెదిరిస్తే భయపడే స్థాయికి భర్తలు ఎందుకు వస్తున్నారు? నువ్వు పెడితే ఎవరు సిగ్గుపడాలి? భార్య సిగ్గుపడాలి. భర్త సిగ్గుపడాల్సిన నాకేమిటి, నేను మగాడిని అంటాడు అనే ధైర్యం మగవాడు చేయలేకపోతున్నాడు. కాబట్టి ఆడవాళ్ళు విచ్చలవిడిగా చేయగలుగుతున్నారు. భర్తలు ఇప్పుడు అంటే గతంలో కాకుండా మేడం, ఇప్పుడు ఈ జనరేషన్ లో హస్బెండ్స్ కొంచెం భయపడుతున్నారు భార్యలకి అని భయపడుతున్నారని అనుకోవాలి. భయపడుతున్నారు కూడా. పెళ్ళంటేనే భయపడుతున్నారు. అసలు భార్య దాకా ఎందుకు, అసలు పెళ్ళంటేనే బాబు నాకు వద్దు, ఎలాంటి టార్చర్ పెడుతుందో వచ్చాక అనే పరిస్థితిలోకి యంగ్ జనరేషన్ మొన్నప్పుడు పేపర్లో కూడా చూశాను. పెళ్ళంటే ఇష్టపడని వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అని. అసలు నాకు పెళ్ళే వద్దు, పెళ్ళామో వద్దు, దాని టార్చర్ వద్దు, ఒక నమస్కారం అన్న ధోరణికి వచ్చేస్తున్నారంటే వాళ్ళు ఎంత విసిగిపోయి ఇలాంటి పరిస్థితికి వచ్చారు. అయితే ఇలా విసిగిపోవడానికి కొంతవరకు కారణం ఏంటంటే మేల్ డామినేటింగ్ సొసైటీలో ఇష్టారాజ్యంగా బ్రతకడం అలవాటు అయిపోయి ఇవాళ తగ్గి ఉండాలి అనేది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మగవాళ్ళు కూడా. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు డామినేషన్లో సాగింది కాబట్టి ఇప్పటికీ కూడా అంతరాంతరాల్లో
వాళ్ళకి అలాంటి డామినేషనే కోరుకుంటున్నారు వాళ్ళు. నా డామినేషన్ ఉండాలి కానీ ఆవిడ నన్ను డామినేట్ చేయకూడదు అని. అంతే, ఆవిడ నిన్ను డామినేట్ చేస్తుంది, కాలం మారింది అనే రియాలిటీని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి అసలు మాకు పెళ్ళే వద్దు, ఈ గొడవలే వద్దు అంటున్నారు. అంటే అబ్బాయిలు పెళ్లి వద్దు అనడానికి అసలు ఏంటి మేడం ముఖ్యమైన కారణాలు ఏమున్నాయి చెప్పండి? ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఫీమేల్ డామినేషన్. ఒకప్పుడు మేల్ డామినేషన్ లాగానే ఇప్పుడు ఫీమేల్ డామినేషన్. ఆడవాళ్ళ కోరికలు నీకు చాలా చోట్ల మనం ఇందులో కూడా చూస్తుంటాం, ఇన్స్టాలోను యూట్యూబ్లోను. అక్కడ నీకు పేరెంట్స్ ఉండకూడదు, ఒక్కరే కొడుకు ఉండాలి, ఆడపడుచు నీకు ఇంత ప్యాకేజ్ ఉండాలి, మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా మన ఇంటికి రాకూడదు, మా వాళ్ళందరూ మన ఇంటికి వస్తారు, నా చెల్లెళ్ళు వస్తారు, నా తమ్ముళ్ళు వస్తారు, నా పేరెంట్స్ వస్తారు, మా వాళ్ళు వస్తారు ఉంటారు కానీ నీ వాళ్ళు రాకూడదు అనేది ఒకటి. తర్వాత నీకు అలా ఉండాలి, ఇలా ఉండాలి, నన్ను సినిమాలకు తీసుకెళ్ళాలి, షికార్లకు తీసుకెళ్ళాలి, నా కోరికలన్నీ తీర్చాలి అనే కోరికల చిట్టా పెరిగిపోతుంది ఆడవాళ్ళకి. వాడికి 4 లక్షలు మంత్లీ ఉండొచ్చు శాలరీ, కానీ నీ కోరికలు అన్లిమిటెడ్గా ఉంటే ఎంతవరకు తీర్చగలుగుతాడు? నీ కోరికలు తీర్చడమే వాడి జీవిత పరమావధి కాదు కదా. వాడికి కూడా కొన్ని ఇష్టాలు అనేవి ఉంటాయి కదా. నీ ఇష్టాలతో నాకు సంబంధం లేదు, నా ఇష్టాల ప్రకారమే ఇల్లు నడవాలి, నేను చెప్పినట్టే నువ్వు వినాలి అనేటువంటి ఈ మెంటాలిటీ ఆడవాళ్ళలో పెరిగిపోతున్నప్పుడు మగవాళ్ళు కూడా భయపడుతున్నారు. ఎందుకు వచ్చింది, చేసుకోవడం ఎందుకు, ఈ యుద్ధాలు ఎందుకు, అసలు మన వల్ల కావటం లేదు, ఇలాంటిది పెళ్లి చేసుకోకుండానే ఉంటేనే బెటర్ అని అనిపిస్తుంది. అంచేత మేల్ డామినేషన్ పనికిరాదు, ఫీమేల్ డామినేషన్ పనికిరాదు, రెండూ పనికిరావు, రెండూ ఎక్సెస్. కాబట్టి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో కలిసిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాన్ని సాగిస్తే ప్రశాంతంగా వెళ్తుంది. కానీ ఒకళ్ళనొకళ్ళు డామినేట్ చేసుకోవాలి అనే ధోరణిలో పెడితే వెళ్ళదు. పూర్వము చిన్నప్పుడు, ఇప్పుడు ఉన్నాయో లేవో, పెళ్ళిళ్ళలో బిందెలో ఉంగరాలు వేసి ఉంగరాలు తీయించేవాళ్ళు. ఎవరు తీస్తారు ముందు? ఎవరు తీస్తే వాళ్ళ మాట నెగ్గుతుంది అన్నట్టు. అలా ఉంగరాలు తీయించే విషయంలో కొంతమంది మంచి మంచి భర్తలు వాడికి దొరికినా కూడా ఉంగరం పెళ్ళాం చేతిలో పెట్టేసేవాడు. లోపల ఏమవుతుందో మనకి తెలియదు కదా, ఆ ఉంగరం బయటికి తీసేది పెళ్లి కూతురు. అంచేత అలాంటి అండర్స్టాండింగ్తో వెళ్ళిపోతే, అలాంటి అండర్స్టాండింగ్ అంటే ఓడిపోయినా సరే, నువ్వు నెగ్గినా సరే నువ్వే ఓడిపోయానని ప్రకటించు అని కాదు, అవతల వ్యక్తిని అర్థం చేసుకోవటంలో ఉంటుంది. ఇలా చేస్తే అమ్మకి సంతోషం కాబట్టి సరే, కానీ ఓసారి సంతోషిస్తే మనకి నష్టం లేదు కదా అన్న ధోరణి, ఆ సర్దుబాటు కూడా అనేది ఇద్దరిలో ఉండాలి. ఇద్దరిలో ఉంటేనే ఆ సంసారం సక్సెస్ఫుల్గా నడుస్తుంది. లేకపోతే విడాకులు, కొట్టుకోవడాలు, ఇందాకట్లా అమ్ముకోవడాలు, ఇంత ఎవరు డబ్బు ఉంటే వాళ్ళదే డామినేషన్, అట్లా అయిపోయింది. థ్యాంక్ యూ అమ్మా.